అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నా పేరు పనకంటి దిలీప్ శర్మ. నా ఊరు సూరారం, మహాదేవ్పూర్ మండల్, జిల్లా జయశంకర్, భూపాలపల్లి జిల్లా. నేను పురోహితం చేసుకుంటూ బ్రతికేటువంటి వాడిని. నాకు పెళ్ళై 2014 సంవత్సరం 12 నెల 17వ తారీఖు రోజు నాడు నాకు వివాహం జరిగింది. నాకు ఫస్ట్ 2 పిల్లలు, ఫస్ట్ పాప, తర్వాత బాబు. మళ్ళీ 3వ సంతానం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్లారు. వచ్చి మేము తీసుకెళ్తాం, మేము ఆపరేషన్ చేయిస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి నేను పంపించడం జరిగింది. మా అత్తమ్మ వాళ్ళు కదా, వేరే వాళ్ళు కదా అన్న ఉద్దేశంతో పంపించిన తర్వాత ఒక 4 రోజులు నాతో మంచిగా మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ నా ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ కనీసం మర్యాద అనేటువంటిది ఇవ్వకుండా మొహం మీదనే తలుపులేసినట్టుగా చేయడం, ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారు. తర్వాత సరే అని చెప్పేసి ఎప్పటికైనా మళ్ళీ కలుస్తారు కదా అని చెప్పేసి నేను చెప్పలేక ఉన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు తెలిసింది ఏంటంటే నా భార్య డెలివరీ అయింది, కొడుకు పుట్టిండు. కరీంనగర్లోని ఆదర్శ్ నగర్లో గాయత్రి హాస్పిటల్లో డెలివరీ అయింది అన్న విషయం తెలిసింది. ఆగస్టు 14వ తారీఖు నాడు డెలివరీ అయింది. డెలివరీ అయిన రోజు నాడే నా బాబుని అమ్మకం కొనుగోలు చేశారు. అది ఎవరికి అంటే బెల్లంపల్లి దగ్గర బోధకల్ అనే విలేజ్లో రుద్రభట్ల శివకృష్ణ, ఆయన భార్య అనిత, వీళ్ళిద్దరూ మా అత్తమ్మ వాళ్ళకి నా భార్యకి డబ్బులు ఆశ చూపెట్టారు. పైసలు ఆశ చూపెట్టి మొత్తం ఖర్చులన్నీ మేము పెట్టుకుంటాం, హాస్పిటల్ బిల్లు మొత్తం మేమే పెట్టుకుంటాం, మేమే తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళకి ఎంతో మొత్తం మీద పైసలకు మాట్లాడుకొని వీళ్ళు అదే రోజు డెలివరీ అయిన రోజు నాడే నా బాబుని వాళ్ళు కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోయారు. కనీసం నా కొడుకు మొహం కూడా నేను చూపెట్టలేదు. నాకు విషయం ఏమాత్రం తెలియకుండా, నా ప్రమేయం అనేటువంటిది లేకుండా నా కొడుకును అమ్ముకోవడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి నేను కేసు వేస్తే మహాదేవ్పూర్ స్టేషన్కి పోయి మహాదేవ్పూర్ స్టేషన్లో చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి, మళ్ళీ ఇక్కడ మీరు కరీంనగర్లో పెట్టండి, మొత్తం జరిగిందంతా కరీంనగర్లో కాబట్టి కరీంనగర్ స్టేషన్లోనే చెప్పండి అని అన్నారు. సరే అని చెప్పేసి కరీంనగర్కి వచ్చిన సిపి ఆఫీస్కి పోయినా. సిపి ఆఫీస్ లోపల చెప్తే వారు ఏమన్నారు, హుజరాబాద్ ఏసీపీ దగ్గరికి పోమన్నారు. ఆ హుజరాబాద్ ఏసీపీ ఆఫీస్ దగ్గరికి పోయి సార్తో మాట్లాడి సార్కి విషయం అంతా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నన్ను ఏమాత్రం పట్టించుకోకపోతే మళ్ళీ కరీంనగర్ సిపి ఆఫీస్కి పోయినా. సిపి ఆఫీస్లో వాళ్ళు మళ్ళీ ఏమన్నారు, 3వ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి పోయిన ఆ సార్ని కలిస్తే సార్ ఏమంటున్నారు, బాబు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు కేసులో ఉంది, అందుకోసం అని చెప్పేసి పోలీసులు ఏం చేయలేము, ఇప్పుడు మీకు కేసు పెట్టడం అనేది జరగదు బాబు అని చెప్పారు. చేతులు ఎత్తేసారు వాళ్ళు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఒక లాయర్ని కలిసిన. తర్వాత వారి ఆలోచనల ప్రకారంగా చిల్డ్రన్ వెరిఫికేషన్ సార్ వాళ్ళని సిడిపి వాళ్ళని కలిసి వాళ్ళకందరికీ చెప్పుకున్నాను, నా విషయం అంతా చెప్పుకున్న తర్వాత ఇప్పటి వరకైతే ఎలాంటి రెస్పాన్స్ ఏమి రాలేదు. మా మామ వాళ్ళు ప్లస్ ఈ తీసుకున్నటువంటి వాళ్ళు బెదిరిస్తున్నారు, నువ్వు ఏ విధంగా చేస్తావు, ఈ విధంగా నువ్వు ఏం చేసినా కానీ నీవు ఎక్కడికి పోయినా నీకు ఎలాంటి ఏముండదు, నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఖచ్చితంగా నువ్వు వదిలిపెట్టుకోవాల్సిందే అని చెప్పేసి బెదిరిస్తున్నారు. లేదా ఇంకా వేరే రీతిలో కూడా బెదిరిస్తున్నారు. మా మామగారు ఏం చేశారు, నన్ను కేశవపట్నం పోలీస్ స్టేషన్లోకి పిలిపించారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్లోకి పిలిపించిన తర్వాత అక్కడ పోలీసు మొత్తం బూతులే మాట్లాడారండి. లంజగొడక, ముండగొడక, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఈ బాబుని వాళ్ళు ఏమైనా బిచ్చగాళ్ళకి ఇచ్చిండ్రా, మంచిగా చదువుకునే వాళ్ళకి ఇచ్చిండ్రు, నువ్వెందుకు ఇది చేస్తావు, నువ్వు చక్కగా పోయి సంతకం పెట్టకపోయినట్టయితే నిన్ను లేనిపోయిన 4-5 సెక్షన్లు పెట్టి నిన్ను బయటికి రాకుండా చేస్తానని చెప్పేసి వాళ్ళు బెదిరించడం జరిగితే మళ్ళీ తర్వాత ఏమైంది, నేను ఆయన మీద కూడా హైకోర్టులో కేసు వేస్తే 366/17/2024 చట్ట ప్రకారంగా ఆయన హైకోర్టులో జడ్జి గారు ఈ అబ్బాయిని ఏమనొద్దు, దిలీప్ శర్మని ఎవరు ఏ పోలీసులు కూడా ఏం బెదిరియొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎవరిని బెదిరించట్లేదు ఆ పోలీసుల ద్వారా. కానీ ప్రయోజనం అయితే ఏం జరుగుతలేదు. నాకు నా భార్య పిల్లలు నాకు రావాలండి. నా ముగ్గురు సార్ అడాప్షన్ డీడ్ రాసుకున్నామండి. అవును, నేను రాయలేదు, అడాప్షన్ డీడ్ వాళ్ళు రాసుకున్నారు. అది అక్రమంగా రాసుకున్నారు. కానీ దాంట్లో తండ్రి సంతకమైనటువంటి నా సంతకం ఏమాత్రం లేదు కదా, కనీసం నాకు ఏమాత్రం తెలియదు. అది ఎవరెవరు, నా భార్య, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే పెట్టారు సంతకం. కానీ నేను రాయలేదు, నాకు సంబంధమే లేదు, నాకు అసలు తెలియదు. ఆ విషయం తెలిసిన తర్వాతే నేను ఇట్లా ముందుకు వచ్చి కొట్లాడుతున్నాను. నాకు ఏం లేదు, నాకు మీ మీడియా ద్వారా నాకు నా భార్య, నా ముగ్గురు పిల్లలు నాకు రావాలి. ఇక ఇలాంటి వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ముందు భవిష్యత్తు లోపల ఈ విధంగా నాకు జరిగినటువంటి అన్యాయం ఎవరికీ జరగకుండా ఉండే రీతిలో మాత్రం మీ ద్వారా కావాలని కోరుతున్నాను. హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి పోయిన, హాస్పిటల్ వాళ్ళని టోటల్గా విషయం ఏమి జరిగింది చెప్పండి అని అడిగితే వాళ్ళు నాకేమి ఇవ్వలేదు, ఇక్కడ లావణ్య అనే పేషెంట్ డెలివరీ కాలేదు అని చెప్తే మన గవర్నమెంట్ ప్రకారంగా ఏదో తీసుకుంటారు కదా,
ఆ విధంగా నేను తీసుకుంటే లాయర్ ద్వారా నాకు ఇవన్నీ పేపర్స్ వచ్చినాయి. ఆర్టీఏ పెట్టాను. పెడితే నాకు ఈ పేపర్లన్నీ పోస్ట్ ద్వారా వచ్చినాయండి. హాస్పిటల్లో నాకు పుట్టిన బిడ్డని వాళ్ళకు పుట్టిన రీతి లోపల మొత్తం చేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళ నెంబరు వాళ్ళు చూసుకోండి ఒకసారి. నా భార్య పేరు లావణ్య, పనకంటి లావణ్య. ఇగో వాళ్ళ నెంబరు ప్లస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళకు పుట్టినట్లుగానే చేశారు తప్ప నాకు పుట్టినట్టుగా మాత్రం దాంట్లో చేయలేదు. దీనికి కారణం ఏంటంటే మా మామ అత్తమామ వాళ్ళు ప్లస్ కొన్న వాళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళ హస్తంతో కలిసి ముగ్గురు కలిసి నాకు ద్రోహం చేసి ఈ విధంగా చేశారండి. కనీసం మనిషికి తేడా ఉన్న రీతి లోపల ఆధార్ కార్డు చూసుకోవాలి కదా, ఆధార్ కార్డు చూసుకోకుండా ఈ విధంగా చేయడం అనేటువంటిది ఎంతవరకు న్యాయం అంటే. అంతేకాకుండా జనన నివేదికలు కూడా చూడండి. ఈ జనన నివేదికలు కూడా చూడండి ఏ విధంగా ఉంది. ప్రస్తుతానికి నా పేరేమన్నా ఉందా, రుద్రభట్ల శివకృష్ణ అనిత తల్లిదండ్రులు అన్నట్టుగా ఉంది. మరి రుద్రభట్ల అనిత శివకృష్ణ అంటే వీళ్ళకి అసలు ప్రెగ్నెంటే కాదు, వాళ్ళకు సంతానం లేదు కాదని చెప్పేసి డిక్లేర్ అయింది. అయిన తర్వాత వాళ్ళకు సంతానం జరిగినట్లుగా ఏ విధంగా రాసుకుంటారు? నా పేరు మొత్తానికి లేకుండా నాకు తెలియకుండా నా బిడ్డని ఈ విధంగా దొంగతనంగా అక్రమంగా తీసుకొని పోయారు, కిడ్నాప్ చేసిండ్రని చెప్పేసి అనవచ్చు. నన్ను ఇంత మోసం చేసినటువంటి వాళ్ళ మీద మీరు తగినటువంటి చర్యలు తీసుకోవాల్సింది. ఇది మొత్తం హాస్పిటల్ వాళ్ళ హస్తంతో మొత్తం జరిగిందండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బాబు అని చెప్పేసి రాసుకుంటున్నారు కదా, ఆ బాబుకి నాకు DNA టెస్ట్ చేయించండి. ఆ శివకృష్ణ అనే వ్యక్తికి ఈ బాబుకు DNA టెస్ట్ చేయించండి. ఎవరి బాబు అనేటువంటిది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ప్రతి ఒక్క విషయం మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.